సమయం మా కోసం కేటాయించినందుకు. కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు అనలిస్ట్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. కల్లూరు గారు చెప్పండి. ఏంది కేబినెట్ సంబంధించి ఇది ఎప్పటికి సర్దుమణిగే అవకాశం ఉంది? జూబ్లీ హిల్స్ తర్వాత ఏదో ఒకటి తేలుతుంది అంతేనా? అట్లా అని జూబ్లీ హిల్స్ రేవంత్ గెలిస్తే అంతా సెటిల్ అవుద్ది, ఇవన్నీ ఇబ్బంది ఏమి ఉండదు. వాస్తవమే, కానీ ఒకటి ఉంది భరత్ గారు, ఇక్కడ తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు దాటిపోయి 12వ సంవత్సరానికి వస్తున్నాం మనం. ఆ నేపథ్యాన్ని చూస్తే తెలంగాణ వచ్చింది 10 సంవత్సరాల పరిపాలన ఒకరి సారథ్యంలో జరిగిపోయింది. రెండో సారథ్యం వచ్చింది మనకి. రెండో సారథ్యంలో కూడా తెచ్చుకున్న దాంట్లో పరిష్కారాలు సంతృప్తి వస్తుందా అంటే అది కూడా లేని పరిస్థితి కనపడుతుంది. ఇది వెరీ సాడ్నెస్ తెలంగాణకు కనపడుతుంది రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాలు. అది రావద్దని కోరుకునే వాళ్ళలో నేను మొదటి వాడిని నేనైతే భావిస్తున్నా మొదటి నుంచి. సరే, జరిగిపోయింది. కేసీఆర్ అనే వ్యక్తి అది ఏ రకంగానో తెలంగాణ మూవ్మెంట్ కు కారణమైండు. అది వచ్చింది, ఆయనే 10 సంవత్సరాలు పరిపాలించిండు. దాని తర్వాత ఆయన వ్యవహారం చూసి మళ్ళీ ఒక మార్పు తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు దానికంటే డిఫరెంట్ గా అని నాకేమి అనిపించడం లేదు. ఎందుకంటే ముందటి నాగలు ఎలా పోతుందో వెనుక నాగలు కూడా అలా వస్తుంది అని అనుకుంటాం చూడండి. జస్ట్ లైక్ గానే కనపడుతుంది తప్ప ఇంకో మార్పు అనేది కనపడుతుంది. ఆ మార్పు అనేది లేకపోవడమే దురదృష్టకరమైన నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కేబినెట్ మంత్రులు ఇవన్నీ సెటిల్ అవుట్ అవుతాయా, అయ్యే అవకాశం ఉందా కాదా, ఇంకా వరెస్ట్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంది? తెలంగాణ మన భరత్ గారు జాతీయ రాజకీయాలకు ఒక ప్రయోగశాల అయిందని మీకు గతంలో కూడా ఒక చర్చలో చెప్పిన నేను. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నది. దురదృష్టం, ఇట్ ఈస్ బ్యాడ్ లక్ ఫర్ తెలంగాణ. అది కాంగ్రెసా లేకపోతే ఇంకేదా నాకు అర్థం కాలే. కానీ ఒకటి మంచి పాలన రాలేదు, మనం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ అనే కాన్సెప్ట్ లో వచ్చిన ఈ ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకోవడం లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అని అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ కాంగ్రెస్ గవర్నమెంట్. తెలంగాణ తెచ్చిన రాజకీయ పార్టీతో 10 ఏళ్లలో జరిగింది ఏంది, దాని తర్వాత ఎటువంటిది ప్రజలు కోరుకున్నారు అనే దానికి సమాధానం రేవంత్ ప్రభుత్వంలో ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు దొరకడం లేదు. అంతవరకు మాత్రమే చెప్తా. దాని తర్వాత జరగాల్సింది ఏంది, మూడో ఆప్షన్ గా చూడాల్సిన పరిస్థితులు తెలంగాణ ప్రజలకు ఉన్నాయి. వాళ్ళు ఏదో తమాషా అనుకుంటున్నారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి తమాషా అనుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలు తమాషా అనుకోలేదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ సొల్యూషన్ అనేది ప్రజలు ఎప్పుడో నిరంతరం వెతుకుతారు. అందులో భాగంగానే నేను దీన్ని చూస్తున్నా. కాబట్టి దీన్ని ఇప్పుడు ఒకటి మన భరత్ గారు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది మంచా చెడా అంటే కొంత మంచి జరగవచ్చు. కేసీఆర్ ని అంటే పర్సన్ గా నేను కేసీఆర్ ని గౌరవిస్తాను. నేను ఇప్పటికీ నేను చెప్తున్నా, అందులో ఏం డౌట్ లేదు. ఒక మూమెంట్ తీసుకొచ్చి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. సరే, ఆత్మహత్యలు బలిదానాలు చాలా జరిగినాయి, అది వేరే విషయం, అదొక అంశం. కానీ రాజకీయ నిర్ణయం లేనిది భారతదేశంలో ఏది జరగదు భరత్ గారు, మీకు కూడా తెలుసు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎన్ని నిర్ణయాలు జరిగినాయో మీకు తెలుసు, నాకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలకు తెలుసు. అసాధ్యమైనవి కూడా చాలా విషయాలు నిర్ణయాలు జరిగినాయి, అమల్లోకి వచ్చినాయి. నేను అందుకనే చెప్తున్నా, రాజకీయ నిర్ణయం అనేది చాలా కీలకం దేనికైనా. దాన్ని సాధించడంలో కేసీఆర్ది అదిరిచ్చా బెదిరిచ్చా, కేంద్రం భయపడా లేకపోతే కాంగ్రెస్ భయపడా, ఏదో రకంగా బీజేపీ సహకరించడమా, ఏదో రకంగా మనకు తెలంగాణ వచ్చింది. దాన్ని వచ్చిన దాంట్లో ప్రజలు ఊహించినట్టుగా 10 సంవత్సరాలు జరగలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించదని నేను అనుకోను. ఇట్ ఈస్ రాంగ్. రెండోది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ ని ప్రజలు గెలిపించిన అనుకుంటే పొరపాటు. బీఆర్ఎస్ రిజెక్ట్ చేయాలని చెప్పి అక్కడ అవకాశం, అప్పటి వరకు బీజేపీ కనిపించింది, సడన్ గా బండి సంజయ్ చేంజ్ తర్వాత వీళ్ళు కనిపించారు.
ఎగ్జాక్ట్లీ అది నేను 6 గ్యారంటీలు 7 గ్యారంటీలు ఇవన్నీ గ్యారంటీలు కాదు. ముందు ఏంటంటే ఆ ఎమ్మెల్యేలని దించాలి. వీళ్ళ 10 ఏళ్ళు అయింది. కేసీఆర్ కూడా మనకు వద్దని అనుకున్నారు కాబట్టి గెలిపించారు. చాలా జరిగినాయి. మీరు ఇంతమందికి డిబేట్ చేసినట్టుగా కాళేశ్వరం విషయంలో చిన్న ఉదాహరణ అంటే నేను చెప్పేది పెద్ద ఉదాహరణ కాదు. ప్రజలు ఏదో పెన్షన్ కు లేకపోతే కళ్యాణ లక్ష్మి ఆశపడి ఓట్లేస్తారనుకుని పార్టీలు అనుకుంటున్నాయి. కానీ ఓవరాల్ గా చూస్తే తెలంగాణ నిజంగానే కేసీఆర్ హయాంలో ఆర్థికంగా చాలా అనర్థాలు జరిగిన మాట వాస్తవం. ఆల్టర్నేటివ్ ప్రజలు కోరుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారని కాదు. కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారని రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకెవరు అనుకున్నా, రాహుల్ గాంధీ అనుకున్నా పొరపాటు. అది తెలంగాణ ఏ రకంగా ఉండాలని ఒక విజన్ తోటి కోరుకున్నదే తప్ప ఆయన ఓడించింది తప్ప ఇంకోటి కాదు. వీళ్ళు ఏం చెప్పినన్ని హామీలు 1,00,000 హామీలు గంపెడు హామీలు ఇచ్చి ఏందండి ఎవడు అడిగండి వీళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇన్ని హామీలు? ఎవ్వడు అడగలే. తెలంగాణ కన్స్ట్రక్టివ్లీ ఎట్లా డెవలప్ కావాలి, కన్స్ట్రక్టివ్లీ ఎట్లా ఇంప్రూవ్ కావాలి, సొసైటీ ఎట్లా ఇంప్రూవ్ కావాలని కోరుకున్నారు. అది ఎక్కడ లేదు. ఇప్పుడు కంప్లీట్లీ ఈ రోజు తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలంగాణను రాహుల్ గాంధీ కోసం ఒక ప్రయోగశాలగా మార్చిందని నా అభిప్రాయం. అది అనర్థం జరుగుతుంది. అది సో మొన్న కూడా చెప్పారు మీరు, చూద్దాం ఏం జరుగుతుంది. మీకేమనిపిస్తుంది జూబ్లీ హిల్స్ రీడింగ్ ఏంటి అంటే చిన్న క్లోజ్ చేయాలి మనం చర్చ. జూబ్లీ హిల్స్ అనేది ఒక విచిత్రమైన కాన్స్టిట్యున్సీ భరత్ గారు. అది అర్బన్ కాన్స్టిట్యున్సీ, రూరల్ కాదు. దీన్ని మ్యాండేటరీగా భావించడానికి ఏ పార్టీకి అవకాశం లేదు. ఈవెన్ బీఆర్ఎస్ కు లేదు, కాంగ్రెస్ కు లేదు, నాకు బీజేపీకి లేదు. రూరల్ కాన్స్టిట్యున్సీ ఇంకేదైనా బై ఎలక్షన్ జరిగి ఉంటే దాని ఫలితాన్ని బట్టి పబ్లిక్ పల్స్ ను మనం అంచనా వేయడానికి వీలైతుంది. జూబ్లీ హిల్స్ ఇస్ నాట్ ఈజీ తెలంగాణ ఆత్మ. తెలంగాణ ఆత్మ జూబ్లీ హిల్స్ అని నేను అనుకోను. కాకపోతే ఏదో ఒక పార్టీ గెలుస్తుంది ఎన్నికలు అన్నప్పుడు. ఏదో కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ ఎవరైనా గెలవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ తెలంగాణ ఆత్మ. తెలంగాణ రూరల్ లో ఏ బై ఎలక్షన్ వచ్చినా గెలిచినప్పుడు దాన్ని పబ్లిక్ పల్స్ గా మనం స్వీకరించడానికి అవకాశం ఉంటుందని అయితే నా అభిప్రాయం. కాకపోతే ఇప్పుడు జూబ్లీస్ లో జరుగుతున్న ఎన్నికలను చూస్తే ఖచ్చితంగా జస్ట్ లైక్ కేసీఆర్ పొలిటికల్ లైన్ లోనే రేవంత్ ప్రభుత్వం కూడా అదే లైన్ లో రాజకీయాలు నడుస్తుంది తప్ప డిఫరెంట్ గా నడుస్తలేదు అనేది నా అభిప్రాయం. అది తెలంగాణకు మంచిది కాదు. ఇంకో మూడో ఆప్షన్ గా బీజేపీ వస్తుందా ఇంకేమొస్తుందా సంబంధం. ఎందుకంటే బీజేపీ కూడా అంత సీరియస్ గా లేకపోవడం చాలా బాధాకరం. థర్డ్ ఆప్షన్ ప్రజలకు ఉంది, ఎప్పుడైనా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా థర్డ్ ఆప్షన్ ఉంది. ఆ పార్టీ దాన్ని ఉపయోగించుకోలేని ఒక దుస్థితిలో బీజేపీ ఉందనేది నా అభిప్రాయం. ఒకవేళ అది అలర్ట్ గా ఉంటే జూబ్లీ హిల్స్ లో ఇంకో రకమైన సీన్ కనపడేది కూడా నా అభిప్రాయం. థ్యాంక్ యూ కల్లూరి గారు. సో మొత్తానికి ఒకటి